उठा ले बेटे, उठा ले बच्चे को। హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అర్థమైపోయింది కదా, వాళ్ళ అక్క ఊరి నుంచి వచ్చిందనమాట. వస్తూనే పిలుస్తూ ఉంది. హాల్లో కనపడలేదు, సో బెడ్రూమ్లో ఉన్నాడేమో అని చెప్పి పిలుస్తూ ఉంది. ఎక్కడున్నా పరిగెత్తుకుంటా వస్తాడేమో అని చిన్న ఆశ. వాడేమో మంచి నిద్రలో ఉన్నాడట్టుంది. అసలు ఆ ఫేస్ చూడండి, నిద్ర కళ్ళతో కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ గొంతు విని వాడి రచ్చ చూడండి. వీడిని ఎత్తుకొని ఆడించాలని కిందే, అంటే అపార్ట్మెంట్లో కిందే కాళ్ళు చేతులు కడుక్కొని ఫ్రెష్ అయ్యి వచ్చింది. అంటే డైరెక్ట్గా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళకూడదు, ఊరి నుంచి వస్తా అన్నట్టు కిందే ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అరుస్తూ ఉంది. సప్పో సప్పో అంటా అరుస్తూ ఉంది. ఎక్కడా కనపల్లా. అందుకని ఇంకా లోపల బెడ్రూమ్లో పడుకుంటున్నాడని చెప్పి వచ్చి అరుస్తూ ఉంటే ఇంకా వాడు నిద్రలో ఉన్నాడు కదా, అలా బయటకు వచ్చాడు. నిజమైన కళ, అక్క నిజంగానే వచ్చిందా అన్నట్టు ఆ నిద్రమోహంతో అలా చూస్తుంటే అసలు ఎంత క్యూట్గా ఉన్నాడో కదా బంగారు కొండ. ఇంకాసేపు కింద వదిలిపెట్టేస్తే వాడు చూడండి వేసామన్నమాట. వాడు ముందు భయపడ్డాడు, అమ్మో ఏంటిది అన్నట్టు. తర్వాత దాని మీద ఎక్కి తొక్కి అన్నీ చేస్తాడులేండి. అంటే ఆ సెన్సెస్ అర్థమైపోతాయట్టుంది, అది మనిషి అంటే ఏదైనా లివింగ్ థింగా నాన్ లివింగ్ థింగా అనేది. సో ఇదేం చేయదులే నన్ను అన్నట్టు దాన్ని నెట్టేసుకొని వెళ్ళిపోతున్నాడు చూడండి. ఇప్పుడు సార్ గారు ఆ గోడెక్కే టైం అనమాట. అంటే ఎందుకు చేస్తాడో తెలియదు కానీ ఇది చాలా ఇష్టం, ఎంతసేపటి నుంచో చేస్తున్నాడు అది. అంటే కాసేపు ఆ హ్యాపీనెస్ ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాడో మరేందో అలా పైకి ఎక్కుతూ ఉంటాడు. ఎక్కలేడు కదా, ఒక కాలేమో గోడ మీద, ఒక కాలేమో కింద ఉండాలన్నమాట. అసలు ఎంత క్యూట్గా అనిపించిద్దో. కాసేపు ఆడుకున్నాడు. సో ఇప్పటిదాకా అరిచింది కదా, గోల చేస్తూ ఉంది కదా, ముందు అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడి వచ్చేద్దాం అన్నట్టు వీడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిందనమాట హాయ్ చెప్పి రావడానికి. ఆ లోపు మన సప్పు సార్ చూడండి, కావాలని నేను వేస్తూ ఉన్నా, ఏం చేస్తాడో భయపడతాడేమో అంటే వాడు ఇంకెందుకు భయపడతాడు, ఒక్కసారి అనమాట. జస్ట్ అలా చూస్తాడు, అది లివింగా నాన్ లివింగా అనేది కన్ఫర్మ్ చేసుకొని ఇంకా లైట్లే అన్నట్టు ఉంటాడనమాట. చూడండి అసలు అదేం ఆనందమో, ఇలా ఎందుకు చేస్తాడు, ఇదొక్కటి మాత్రం నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. అంటే వాడు ఎక్సైట్మెంట్ని షేర్ చేసుకోవడానికి చేస్తాడా, లేకపోతే ఏంటో మరి. అక్కడ ఎక్కలేనని తెలుసు, అది ఏమన్నా గోడ బదులు కొట్టుకొని ఎటన్నా వెళ్ళిపోదాం అనుకుంటాడో ఏందో నాకైతే అర్థం కాదు. ఇది చూడండి, ఇక్కడ చూస్తున్నారా టీవీ చూపిస్తుంది అలక్క. నువ్వు కూడా చూడరా, డోరేమాన్లు ఇవేగా ఇంకొచ్చారంటే నైట్ అంతా ఇంకా అవే అనమాట. డోరేమాను, షిన్చాన్ కూడా చూడదు, డోరేమానే ఎక్కువ. కాసేపు ఆడిపించును, ఊపను అటు ఇటు. ఇదే వాడి కాళ్ళు చేతులు అంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే రీజన్ ఇదే అనమాట. వీడికి మసాజ్ లాగా వాళ్ళ అమ్మమ్మ పాప ఇద్దరు ఇలాగే ఆడతారు. మసాజ్ టైం అన్నట్టు ఆ చేతులు కాళ్ళు అలా అలా ఊపుతూ ఉంటారు. వాడికి కూడా అలవాటు అయిపోయింది 2 years నుంచి. వాడు జంపింగ్గా ఇప్పుడు చూడండి నిద్ర వస్తూ ఉంది బంగారు కొండకి. అలా చూస్తూ ఉన్నాడంటే కన్ఫామ్గా నిద్రపోతాడు. కానీ ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, సో నిద్రపోతే ఎలా, అందుకని అలా చూస్తూ ఉన్నాడు. ఫస్ట్ థింగ్ వాడు నిద్రపోతుంటే డిస్టర్బ్ చేసాము, సో కాసేపు ఆడుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ నిద్రపోవడానికి చూస్తున్నాడు, కానీ అందరం ఇంకా డిన్నర్ అవన్నీ అయిపోయాయి. సో వాడు కూడా నిద్రపోవాలి. బట్ మా బుజ్జోడు ఎక్సైట్మెంట్ చూస్తున్నారా, వాడికేమో నిద్ర వస్తుంది. బట్ మేమేం మాట్లాడుకుంటున్నామో వాడొక్కడే వెళ్ళి పడుకుంటే ఎలా, ఈ ఎక్సైట్మెంట్ అంటే మేము మాట్లాడుకుంటుందంతా వినాలి, మాతో టైం స్పెండ్ చేయాలి అన్నట్టు అలా వచ్చేస్తూ ఉన్నాడు. అసలు ఎంత క్యూట్గా అనిపిస్తాడో. అలా ఆవలిస్తూ ఉన్నాడు అక్కడ కూర్చొని, ఇంకంతే స్టాచ్యూలా అలాగే చూస్తూ ఉన్నాడు. మీరందరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను వింటూ ఉంటాను అన్నట్టు. అసలు ఏమనాలి అంటే వీడికి కబుర్లు ఎక్కువ కావాలని చెప్పి చాలాసార్లు చెప్తాను కదా. సో మనం మాట్లాడుకుంటూ ఉంటే వింటూ ఉంటాడు. మరి వాడికి ఏం అర్థమైద్దో నాకైతే తెలియదు, కానీ లాంగ్వేజ్ ఏమన్నా అర్థమైపోయిద్దా. చిన్న చిన్న మాటలు అంటే అర్థమవుతున్నాయి, అంతవరకు అయితే తెలుసు. కానీ అంటే ఏం చెప్పుకున్నా సరే హాయిగా వింటూ ఉంటాడు. చూడండి ఆవలింతస్తుంది చూడండి అంట. అసలు ఎంత పెద్ద నోరు తెరుస్తాడు బంగారు కొండ. ఇంక పనులన్నీ కంప్లీట్ చేసుకొని పడుకోబెట్టారంటే హాయిగా పడుకున్నాడులేండి. బట్ ఫుల్ హ్యాపీ అనమాట సప్పు.
ఫైనల్లీ ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయిపోయారు. పండగకొచ్చేసారు. ఇంకో 2 రోజులు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు వీళ్ళతో అని చెప్పి ఫుల్ హ్యాపీ అనమాట. పాపం వాడికి తెలీదు కదా సండేనే వెళ్ళిపోతారని. ఏం చేద్దాం. సో ఇదన్నమాట వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.